రాజు తలుచుకుంటేనంట దెబ్బల కొదువు ఉండదంట. నిజంగా కూడా ఒక దేశ రాజు కానీ, ఒక రాష్ట్ర రాజు కానీ, లేకపోతే ఒక పెద్ద మనిషి కానీ తలుచుకుంటే ఆయన పని చేయాలంటే చెప్పవచ్చు, లేకపోతే సపరేట్గా ఉండాలని విడిపించవచ్చు. ఇప్పుడు గదే జరుగుతుంది అనుకుంటారు ఊళ్ళలో జనాలు. నిన్న దాకా బుడ్డ పొరగడని ఆ బనిగా నెమ్మడి పడ్డారు. అల్లు అర్జున్ మొత్తం పనులు అమ్మిరని అదొక ముచ్చట. మోహన్ బాబు అయితేనేమో హనుమంగల్లోడా, లేకపోతే ఆయమన్నోడా, లేకపోతే డబ్బు ఎక్కువ ఉన్నదా, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్నదా, లేకపోతే రాజకీయంగా సోపత ఎక్కువ ఉందా ఆయనకు, మరి ఈయన ఎందుకు లోపడేస్తలేరు అనుకునే కాలం వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు తలుచుకుంటే రేపు పొద్దుగల కరగ, నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు తలుచుకుంటే రేపు పొద్దుగల కల్లా అలా ఉండే ఉపాయం కూడా చేయొచ్చు. మీరే కాదు, రాష్ట్రంలో ఉన్న లీడర్లు అంతా కలిస్తే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట పంచాయతీ సంగతి దేశమంతా ఎక్కే జరంత ఇబ్బంది పెట్టిరు. ఇబ్బంది పెట్టడం ఏముంది, ఏమైంది సార్ మీ ఇంట్లో ఏదో పంచాయతీ అని గన్ను ముందర పెట్టిండు. నా ముందర పెడతామని అదే గన్ను తీసుకొని అట్నే పళ్ళు అట్టుకుంటే చేరిగిపోయింది. అలాంటి ఆపరేషన్ చేసిరు. ఆయన పోయి దావకాలనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి పోయి 4 మందిని ఇచ్చి వచ్చినా అంటే రేపన్నాడు ఇంకేమైనా పని చేస్తారు గట్టినే, ఇంకా జర పెద్దగా చేస్తారు పానం తీస్తారు అనుకో. సపోజ్ తీసి ఊర్లలో కొంతమంది అంటుంటారు, ఏమయ్యా కుల పెద్దలందరికీ దండాలు, రాత్ర తాగినా తప్పయింది, పొద్దుగల మన్నించురి అని కొంతమంది చెప్తుంటారు. గడగడి చెప్తే నడుస్తుంది అనుకుంటారా? అది కరెక్టేనా? అంటే పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు ఎటు పోతురు ఏం కథ మిమ్మల్ని మొత్తం ప్రచారం చేస్తోలే ఈ విలేకరులా. ఇంకా విలేకరుల చేయర కూడా తిట్ట సార్. మరి నువ్వు నిన్ను బాధ పెట్టిరు అనుకో, ఆల్రెడీ టీవీలలో అవపడుతుంది. అంతకన్నా ముందు జనాలు అందరూ అనుకురే పాపం మోహన్ బాబు ఎమ్మడి తలిగిరేమరా ఆయన, ఎమ్మడి రాష్ట్రంలో దేశంలో ఏం పంచాయతీ లేనట్టు ఈయనమ్మడి తలిగిరని జనాలు అనుకుంటారు. అదే తరుణంలా ఇదే పోతుంది ఒక సందాన్ని కొడితే తీస్తేవి అని చీర కొడితే ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమనుకో, ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి? సరే ఇవాళ నువ్వు దండకో దాసమో కడతావు, ఎంతో కొత్త ఇస్తావు. రేపన్నాడు నిన్ను చూసి ఇంకో యాక్టర్ రెడీ అవుతాడు. అంతే కదా. ఆల్రెడీ మీరు సినిమా యాక్టర్లేనా. ఇక ఏదున్నా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీ చేతుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మొత్తం సినిమా స్టార్లదే అన్నట్టే. మొన్న చూస్తే ఇంకా బుడ్డపొరగని పంచాయి. బుడ్డపొరగడు అంటే ఏది చనిపోయినా కొడుకు కాదు, యాక్టరే. ఆ బండి పంచాయి చూస్తాం కదా. ఇక ఏమైనా మేము యాక్టర్లం అనే కాడికి వచ్చింది. మీరు యాక్టర్లే, మీరు యాక్టింగ్ చేస్తారు కదా యాక్టర్లే. కానీ మరి మీకో రకమైన న్యాయం, సాధారణ పబ్లిక్ న్యాయం అయితే ఎట్ట పాడవుతుంది? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ మీద చాలా మందికి గౌరవం అయితే ఉన్నది. ఈయనకు అదే న్యాయం ఉండాలి, పేదోనికి అదే న్యాయం ఉండాలి. డబ్బున్నోనికైనా డబ్బు లేనికైనా ఒకటే రకం న్యాయం ఉంటే నిజంగా మీరు అరే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ ఒకటే న్యాయం చేస్తుంటారు అనే కాలం వస్తుంది. లేకుంటే మిమ్మల్ని కూడా అనుమానించే కాలం ఉంది ఊళ్ళల్లో జనాలు. ఎందుకంటే మీ అభిమానులు చాలా మంది ఉన్నారు ఊళ్ళల్లో. దయచేసి వాళ్లకు నీ మీద ఉన్న ఏమంటారు మంచి మనసు, ఏమంటారు మంచితనాన్ని పక్కదారు పెట్టి ఉపాయం చేయకూరి. ఎందుకంటే మోహన్ బాబు చిన్నసన్నుడు ఏం కాదు కదా, 1000 సినిమాలు తీసినాడు దగ్గర. ఎంత అనుభవం ఉండాలి? సరే పొరగాలు కొట్లాడారంటే అదో లెక్క. అంత అనుభవంగాల్లోడు ఊగానే విలేకరు వచ్చి ఎట్టా ఉంది సార్ మీ ఇంట్లో పరిస్థితి అని అడిగిన పాపానికి చెయ్యిర కొడతాంటే నడుస్తుందా? అది ఎంత పొర కరెక్టు? ఏమైనా డబ్బు మస్తా లేకపోతే ఇంకేం మస్తా అనేది ఇక జనాలు కామెంట్లు మీరైనా చెప్పాలి, లేకపోతే రాజకీయ నాయకులు మీరైనా చెప్పాలి. దయచేసి ఎవరికైనా ఒకటే రకం న్యాయం చేయాలంటే ఈయన పని కూడా తీసుకుపోయి 4 రోజులు లోపడేస్తే ఇక రేపన్నాడు గిసంటోడికి ఈ పని చేయడం మళ్ళా విలేకరుల తిరిగిపోవాలంటే అరే ఇది పద్ధతి కాదనేటట్టు ఉండాలి. అంతేగాని ఇక మీరు కొందరికి ఒక రకంగా కొందరు ఒక రకంగా చూస్తే మిమ్మల్ని కూడా ఇంకో రకంగా చూసే కాలం వస్తుంది. ఇక రైట్ మరి ఉంటా.